ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నోరూరించే రుచికరమైన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను బాదం జీడిపప్పును 10 నుంచి 15 వరకు తీసుకున్నానండి. అలాగే కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, పిస్తా 1 టేబుల్ స్పూన్, పుచ్చకాయ గింజలు 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం 4 తీసుకున్నాను. ఇలా బాదం, జీడిపప్పు, ఖర్జూరం, పిస్తాని తరిగి పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడయ్యాక ఇందులోకి తరిగి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, ఖర్జూరం, పుచ్చకాయ గింజలు కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని సేమియాని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను నార్మల్ సేమియాని 1/2 కప్పు తీసుకున్నానండి. సేమియా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు మరుగుతున్నాయి. మరో 5 నిమిషాల పాటు ఇలానే మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకోవాలి. ఆ తర్వాత సేమియా వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకొని కలుపుకొని మరో 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు పాయసం కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి అంటే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగు అంటుకోకుండా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, సేమియా బాగా ఉడికింది, పాలు కూడా చిక్కపడ్డాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చివరిగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. రిచ్ ఫ్లేవర్స్తో సూపర్ టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మాని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.